అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. పాకిస్తాన్లో అతిపెద్ద ప్రావిన్స్గా ఉన్న బలూచిస్తాన్ తన్ను తాను స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ఈ క్రమంలోనే ఐక్యరాజ్య సమితికి అలాగే భారత్కు లేఖ రాసింది. దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే పాక్ ఇండియా ఉద్రిక్తత నేపథ్యంలో ఇలా బలూచిస్తాన్ స్వతంత్రంగా అంటే స్వతంత్ర దేశం కింద మారడం అంటే పాక్ దివాలా తీసే అవకాశం ఏమైనా ఉందంటారా సార్? అంటే ఈ పరిస్థితుల్లో ఇలాగా స్వతంత్రం కింద ప్రకటించుకోవడం వల్ల అంటే వాళ్ళు స్వతంత్రంగా ప్రకటించుకోవడం వేరు, దానికి పాకిస్తాను అంగీకరించడము, తర్వాత ప్రపంచ దేశాలు అంగీకరించడం, ఈ రాజకీయ ప్రక్రియ వేరు. దాంట్లో బలూచిస్తాన్లో ఎవరు తమకు తాము స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. ఎందుకంటే ఒక దేశంలో అందరూ బంగ్లాదేశ్ లాంటి ఒక ప్రాంతం, అది పాకిస్తాన్కు భౌతికంగా చాలా దూరం ఉంది కూడా. వాళ్ళు మొత్తంగా ప్రజలంతా పాల్గొని ఒక పెద్ద ఉద్యమం చేస్తే దాదాపు యుద్ధంలాగా జరిగి వాళ్ళు స్వతంత్ర దేశంగా అయ్యారు. దానికి భారతదేశము మద్దతు. బలూచిస్తాన్కు అటువంటి అవకాశం అంటే అలా విడిపోయిన బంగ్లాదేశ్ మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్కు చాలా దగ్గర అయింది. దాదాపు వాళ్ళు కలిసిపోతారా అన్నంత దాకా ఇప్పుడు పరిస్థితి కనిపిస్తుంది. కనుక బలూచిస్తాన్ చాలా చిన్న ప్రాంతం. కనుక బలూచిస్తాన్ వాళ్ళ మేము పాకిస్తాన్ నుంచి స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని అన్నా కూడా దాంట్లో మీకు ఎక్కువగా ఇది ప్రచారము జాతీయం కానీ అంతర్జాతీయం కానీ మన దేశంలో కూడా దానికి ఇంతవరకు ఎక్కువ ప్రచారం జరిగింది. వాళ్ళు ప్రకటించుకున్నారని ఒక వార్త వచ్చింది, కానీ వాళ్ళు ఏ పరిస్థితిలో ప్రకటించుకున్నారు, తర్వాత అది ఒక రకంగా వాళ్ళు నిరంతరంగా పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటము సాగుతున్నది. అక్కడి నుంచి కొంత ఈ టెర్రరిస్ట్ లాంటి గ్యాంగ్స్ వస్తున్నాయని పాకిస్తాన్ అక్కడి నుంచి పాకిస్తాన్ మీద కొంత దాడులు జరగడం, ఇవన్నీ ఒక నిరంతరంగా జరుగుతుంది. ప్రధాన కారణము అంటే మనం ఆలోచిస్తే బలూచిస్తాన్ కానీ బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ అది ముస్లిం దేశం. మతము ఒక రకంగా మనుషులని కలుపుతుంది, మతం ఒక దేశాన్ని నిలబెడుతుంది అని ఇప్పుడు మన దేశంలో ఏదైతే చర్చ జరుగుతుందో, మతము మనుషుల్ని అంటే కలుపుతుందని కానీ దేశాన్ని కలుపుతుందని కానీ ఆ మొత్తము ఆ వాదన ఇవాళ బలూచిస్తాన్ చూసిన, బంగ్లాదేశ్ పాకిస్తాన్ యొక్క సంక్షోభాన్ని చూసిన అది నిజం కానిపిస్తుంది. దానికి చాలా భిన్న కారణాలు. అయితే పాకిస్తాన్కు వచ్చిన పెద్ద సమస్య ఏమిటంటే వాళ్ళు స్వాతంత్రము దేశంగా ఆవిర్భవించినప్పటి నుంచి వాడు సంక్షోభంలోనే ఉన్నారు. వాడు స్వాతంత్రము రావడంతోనే అమెరికాకు చాలా దగ్గర పోయి, అమెరికాకు దగ్గరగా వెళ్ళి అమెరికా తను రక్షిస్తుంది అని అనుకున్నారు. అయితే అమెరికా పూర్తిగా వాళ్ళని నియంత్రించడం మొదలుపెట్టింది. అప్పుడు మొదటి ప్రధాన మంత్రి అయూబ్ ఖాన్ ఫ్రెండ్స్ బట్ నాట్ మాస్టర్స్ పుస్తకం రాశారు. అంటే అమెరికా వాళ్ళు మమ్మల్ని స్నేహితులుగానే చూడాలి కానీ బట్ మా మాస్టర్స్గా మమ్మల్ని చూడకూడదని అప్పటి నుంచి ఒక టెన్షన్ ఉంది అమెరికాకి, పాకిస్తాన్కి. అమెరికా నియంత్రణ వాళ్ళ మీద పెరగడం. తర్వాత రెండవది వాళ్ళకి జరిగింది ఏంటంటే భారతదేశము కాస్త భిన్నంగా ఆర్మీ యొక్క పాత్ర విపరీతంగా పెరిగింది. పాకిస్తాన్ రాజకీయాల్లో ఆర్మీ లేకుండా మనం రాజకీయాలు మాట్లాడాం. భారతదేశంలో ఈ మధ్యన కాస్త ఆర్మీ వాళ్ళు కొంత మీడియాలో రావడం, తర్వాత కొంత పత్రికలు సమావేశం చెప్పడం, కానీ మన ఆర్మీ కంప్లీట్గా మన రాజకీయ నియంత్రణలో ఉంది. వాడు ఎప్పుడు కూడా ఈ మన రాజకీయాల్లోకి రావాలని కానీ రాజకీయ పాత్ర నిర్వహించాలని కానీ అనుకోకపోవడం ఏదైతుందో అది ఒక రకంగా జవహర్లాల్ నెహ్రూ, అప్పుడు డిఫెన్స్ మినిస్టర్ కృష్ణ మేనన్ వాళ్ళంతా కలిసి మొత్తంగా ఆర్మీ మన రాజకీయ నియంత్రణలో ఉంది. కానీ అమెరికా విషయం పాకిస్తాన్కి వచ్చేవరకు ఏంటంటే ఆర్మీ చాలా ఇంపార్టెంట్ రోల్. ఆర్మీ ఒకసారి వచ్చిన తర్వాత అధికారం పూర్తిగా కేంద్రీకృతమై రాజ్యాంగము, చట్టబద్ధ పాలన, కొన్ని ప్రమాణాలు ఇవి లేకపోవడం వలన కూడా
ఏ చిన్న ప్రాంతమైనా కూడా ఎందుకో తాను స్వతంత్రమైన ప్రాంతంగా కావాలనుకుంటుంది. ఎందుకంటే ఒక నియంతృత్వ ఉన్నటువంటి సమాజంలో లేదా నియంతృత్వం ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ నియంతృత్వాన్ని భరించాలని వాళ్ళు అనుకోరు. అది ఒక బలూచిస్తాన్ విషయంలో అది కొంతకాలంగా జరుగుతున్నది. ఈ వీళ్ళ నియంత్రణ, వీళ్ళ కంట్రోల్. ఇంకా దానికంటే మించి పాకిస్తాన్ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం. వాళ్ళు ఎందుకో పికపే కాదు, అమెరికా మీద ఆధారపడ్డారు. అమెరికా మీద ఆధారపడ్డవాడు వాడు బాగుపడ్డవాళ్ళు లేరు. మీకు అమెరికా మీద ఆధారపడ్డ వాళ్ళందరూ వాళ్ళు కాస్త వీళ్ళని దోచుకోవడమే తప్పించి ఈ దేశానికి సహాయం చేద్దాం, ఈ దేశాన్ని నిలబెడదాం అని అమెరికాకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా వాడు బాగుపడ్డది ప్రపంచంలో చాలా తక్కువ. ఈ ఆర్థిక సంక్షోభం ఎప్పుడైతే తీవ్రమైందో, ఇవాళ IMF దగ్గరికి వాళ్ళు అప్పు కొరకని వెళితే వాడు 11 షరతులు పెట్టారు. 11 షరతుల ప్రకారం ఇవి చేయాలి, ఇవి చేయాలి, ఇవి చేయాలి అని పెట్టారు. పాపం వాళ్ళేమో చాలా తీవ్రమైన సంక్షోభం ఉన్నారు కాబట్టి అన్ని షరతులని అంగీకరించవలసి వస్తుంది. అలాంటి షరతులు అంగేస్తే మీ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అసలు అది దాని స్వతంత్రంగా కోలుకోలేనటువంటి పరిస్థితి. అంటే ఏమేమి షరతులు పెట్టారు సార్? షరతులు అంటే మీరు అవి ప్రైవేటైజ్ చేయాలి, ఇవి ప్రైవేట్ చేయాలి, దీన్ని సబ్సిడీ తీసేయాలి, ప్రజలకి ఇవి చేయకూడదు, ఇవి చేయకూడదు అని ఒక 11 షరతులు పెట్టారు. వాళ్ళకు న్యూ లిబరల్ మోడల్ ఏదైతుందో, ఈ నూతన ఆర్థిక విధానం దేన్ని అంటాము, దాని ప్రకారం వాడు అప్పిస్తాడు కానీ అప్పు వెనుక దానికి చాలా బంధనాలు పెడతాడు. వాడు చెప్పినట్లు వీళ్ళు వినాలి. అంటే ఏమిటి, మీ ఆర్థిక వ్యవస్థను మీరు స్వతంత్రంగా అభివృద్ధి చేసుకునేటువంటి వెసులుబాటు మీకు ఉండదు. మీరు కంప్లీట్గా వాళ్ళు చెప్పినట్టుగా వినాలి. మన దేశంలో కూడా చాలా కండిషన్ పెట్టాడు, కానీ దేశ ఆర్థిక వ్యవస్థ కాస్త భిన్నంగా ఉండడం, విశాలమైన దేశం కావడం, తర్వాత దానివల్ల భారతదేశానికి కొంత వెసులుబాటు వచ్చింది. కానీ వాళ్ళకి ఆ వెసులుబాటు లేకపోవడం వల్ల దేశం అభివృద్ధి చెందుతూ ఉంటేనేమో ఏ ప్రాంతమైనా ఆ ప్రాంతంతో కలిసి ఉండాలి. కానీ ఆ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పుడు మేము వేరైపోతే మేము కొంత బాగుపడతాం, మా అంతగా మేము అభివృద్ధి అవుతాము అనేటువంటిది కూడా ఒకటి దీని వెనుక ఉంది. కనుక బెలూచిస్తాన్ వాళ్ళ అది ఒక ట్రైబల్ ఏరియా లాంటి ట్రైబల్ ఏరియా కనుక ఈ ప్రాంతం ఏదైతుందో కొంత తాము ఇప్పుడు స్వతంత్రమయ్యాము అని వాడు ప్రకటించుకున్నంత మాత్రాన అది సరిపోదు. దానికి పాకిస్తాన్ కూడా ప్రపంచంలో చాలా దేశాలతో సంబంధం, ఇస్లామిక్ వరల్డ్ ఉంది, వాడు చైనా ఉంది, అమెరికా కొంత మద్దతు ఉంది. కనుక ఈ దేశాలన్నీ కూడా పాకిస్తాన్తో పడతాయి. ఈవెన్ మనతో జరిగిన యుద్ధంలో కూడా చైనా వాళ్ళతో పాటు ఉంది. అమెరికా కూడా ఎక్కడుందో మనకు తెలియదు, పూర్తిగా మన మద్దతు ఇచ్చిందా లేదా తెలియదు. ట్రంప్ అయితే నన్ను తోచింది, అందుకని వాళ్ళు మన పార్లమెంటరీ డెలిగేషన్ వెళ్ళి అక్కడ అన్ని దేశాలకు వెళ్ళి మన యొక్క అంటే మనం ఎందుకు ఏ పరిస్థితిలో పాకిస్తాన్తో యుద్ధం చేయవలసి వచ్చింది అనేది చెప్పడం కొరకనే మనం వెళ్ళాం. అంటే ప్రపంచం కన్విన్స్ కాలేదు. భారతదేశానికి పాకిస్తాన్ జరిగిన ఏదైతే యుద్ధం ఉందో ప్రపంచం పూర్తిగా దాన్ని కన్విన్స్ కాలేదు. కానీ మన దేశంలో అటు పాకిస్తాన్ మీద మనం యుద్ధం చేయడానికి ఆ యుద్ధ కాలంలో బలూచిస్తాను కొంత ఇండిపెండెంట్ అయింది. అంటే ఒక దేశము ఇంకో దేశంతో ఒక యుద్ధ వాతావరణంలో ఉన్నప్పుడు ఆ ఒక ప్రాంతం కొంత బలహీన ప్రాంతం ఏదైతే కాస్త మేము స్వతంత్రం కావాలనుకున్న ప్రాంతానికి ఇంకా ఎక్కువ స్పేస్ వస్తుంది. ఎందుకంటే ఈ దేశం ఆల్రెడీ క్రైసిస్ ఉంది. అందుకని మీరు వాళ్ళు ప్రకటించుకున్నది ఎప్పుడు పాకిస్తాన్ భారతదేశానికి ఒక యుద్ధ వాతావరణం వచ్చినప్పుడు, ఘర్షణ జరుగుతున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు తమకు తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకో. దాని వెనక అంతర్జాతీయ శక్తులు ఉండొచ్చు. భారతదేశం లాంటి దేశం కూడా ఒక రకంగా మద్దతు ఇచ్చినా మనం పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఈ ప్రకటన అంటే మేము స్వతంత్ర దేశం కింద ప్రకటించుకున్నారు కదా బలూచిస్తాన్ వాళ్ళు, సో ఈ ప్రకటన వల్ల భారతదేశం బలూచిస్తాన్ కలిసే అవకాశం ఉందంటారా? కలవడం ప్రశ్న ఉండదు, కలవడం ప్రశ్న ఉండదు. ఎందుకంటే మన దేశంలో మైనారిటీస్ విషయంలో గత 10-15 ఏళ్ళుగా ఇక్కడి మైనారిటీస్ కొంత వాళ్ళ హక్కులు తగ్గడం, తర్వాత సెకండరీ సిటిజన్గా చూడడం అనేది ఒకటి ఏదైతే మన దేశంలో ఒక ట్రెండ్ వచ్చిందో, అది ఆ ట్రెండ్లో ఉన్నప్పుడు ఒక ముస్లిం ప్రాంతం వచ్చి మీ దేశంలో జాయిన్ అవుతామని అది సాధ్యం కాదు.